Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 23rd. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వారికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అన్న. మరి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 16,000కు పైగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈసారి విజయం సాధించాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఈసారి గ్యారెంటీగా సాధించాలని ఆశయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని కొంతమంది మాత్రమే సాధిస్తూ ఉంటారు. అలా సాధించిన వారు లైఫ్లో జీవితంలో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సాధించాలన్న, ప్రతి ఒక్కరు విజయం సాధించాలి. ఎవరైతే విజయం సాధిస్తారో వారి పేరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. ఆ కొంతమందిలో మనం ఉండాలి. 16,000కు పైగా మెగా డిఎస్సి అంటే అది మంచి నోటిఫికేషన్ నానా. మరలా ఇలాంటి నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. యూపీఎస్సి నోటిఫికేషన్, మా యూపీఎస్సి మహా అయితే 1000 పోస్టులు వస్తాయి. కానీ ఈసారి ఒక్క రాష్ట్రానికి 16,000 పోస్టులు. ఆంధ్రప్రదేశ్లో యూపీఎస్లో మహా అయితే 1000 పోస్టులు ఉంటాయి. ఆ 1000 పోస్టులో నిన్నటి రోజున ర్యాంక్ వచ్చింది ఒక ఉమెన్, శక్తి దూబే గారు ఫస్ట్ ఆల్ ఇండియా ర్యాంకర్. ఉత్తరప్రదేశ్ చెందిన శక్తి దూబే గారు మనకి మోస్ట్ ఇన్స్పిరేషన్ అమ్మ, ఒక మోటివేషన్ లాంటి వారు. ఒక ఉమెన్ సాధించిందన్న ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ర్యాంక్. మనం సాధించలేమా? సాధిస్తాం. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. ఈసారి విజేతలుగా మనం ఉండాలి. మీ విజేతలో మన SAM ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ PDF ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీకు ప్రతిరోజు మోటివేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక్క 5 minutes. ఓకే సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇంట్లో ఫస్ట్ వన్ ప్రపంచ పుస్తక దినోత్సవం. అంటే ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్ మార్చ్ 23rd. మనకు ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా. గ్యారెంటీగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన తేదీలు మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్, ఒక మార్క్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ గొల్లపూడి గ్రామ పంచాయతీ వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది మాట్లాడదాం. అసలు గొల్లపూడి గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ భారతదేశపు తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అంటే ఇది ఒక నమూనా లాంటిది, ఒక నమూనాతో కూడిన అణు రియాక్టర్. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ విజ్డన్ అల్మనాక్ ఉత్తమ క్రికెటర్ 2025. విజ్డన్ అల్మనాక్ ఉత్తమ క్రికెటర్లుగా భారతదేశం నుంచి ఎవరెవరు ఉన్నారు? దాంట్లో పురుషుల విభాగంలో ఎవరున్నారు, నెక్స్ట్ మహిళా విభాగంలో ఎవరున్నారు? మీకు తెలిసిన వ్యక్తులే. గ్యారెంటీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మన భారత జీడిపి వృద్ధి రేటు 6.2%. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు, ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి. జీడిపి వృద్ధి రేటు మీకు ఇంపార్టెంట్, కానీ ఎగ్జామ్కి వెళ్లే ముందు మరలా చూస్తూ ఉండాలి. ఎందుకంటే నెంబర్ మారే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా ఏ సంస్థ వారు అంచనా వేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడగ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.2%గా ఈ క్రింది వాన్లో ఏ సంస్థ వారు అంచనా వేశారు? అద్భుతమైన సంస్థ వార్తలో ఉంది. ఒక బ్యాంక్ నాన్న IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు వార్తలో ఉన్నారు. అది ఎప్పుడు ఏర్పాటు అయింది ఇవన్నీ మీకు తెలుసు. ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, నిన్నటి క్వశ్చన్ మనం చూసుకుంటే అంటే చాలామంది మ్యాక్సిమం ఒక 90% బ్రెజిల్ అని ఆన్సర్ పెట్టామా? బ్రెజిల్ అని పెట్టారు. ఒకసారి గమనిస్తే 17వ బ్రిక్స్ సదస్సు 2025 ఏ దేశంలో జరుగుతుంది? నిన్నటి క్వశ్చన్ ఇది. అంటే నిన్న జరిగిన క్వశ్చన్కి, నిన్న ఇచ్చే క్వశ్చన్కి ఈ రోజు మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తూ ఉంటాం. మరి 17వ బ్రిక్స్ సదస్సు 2025 ఏ దేశంలో జరుగుతుంది? చాలా ఇంపార్టెంట్. అసలు బ్రిక్స్ అంటే ఏంటో మాట్లాడదాం. ఫస్ట్ వన్ అంటే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ అనేది 2009లో ఏర్పాటైంది. ఓకేనా. బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ ఎన్ని? 5. మరి బ్రిక్స్ ఫస్ట్ సమ్మిట్ 2009లో రష్యా దేశంలో జరిగింది. భారతదేశంలో బ్రిక్స్ సదస్సులు ఎన్ని జరిగాయి అంటే ఇప్పటి వరకు 3 సార్లు జరిగాయి. ఫస్ట్ వన్ 2012లో జరిగింది, 2016లో జరిగింది, 2021. భారతదేశంలో ఇప్పటి వరకు బ్రిక్స్ సమ్మిట్స్ 3 జరిగాయని గుర్తుపెట్టుకోవాలి. 2012, 2016, 2021. మరి 12లో న్యూఢిల్లీ, తర్వాత గోవాలో జరిగింది. 16లో 2021లో న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ బ్రిక్స్ 16 సమ్మిట్ 16వ సదస్సు 2024లో ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగింది. 16వ సమ్మిట్ రష్యాలో జరిగింది. మరి 17వ సదస్సు ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్. 17 సమ్మిట్ 2025 బ్రెజిల్. నెక్స్ట్ వన్ 2024 జనవరి 1వ తారీఖున బ్రిక్స్లో 5 దేశాలు చేరాయి.
మరి 5 దేశాలు ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, సౌదీ అరేబియా, యుఏఈ. ఏంటమ్మా? ఈజిప్ట్, నెక్స్ట్ ఇరాన్, నెక్స్ట్ సౌదీ అరేబియా, నెక్స్ట్ యుఏఈ, నెక్స్ట్ ఇథియోపియా. అయితే ఈ 5 దేశాలకు 2024 జనవరి 1వ తారీఖున సభ్యత్వం ఇచ్చారు, జాయిన్ అవ్వమని. అయితే ఒక దేశం సౌదీ అరేబియా జాయిన్ అవ్వలేదు. సౌదీ అరేబియా జాయిన్ అవ్వలేదు కానీ బ్రిక్స్ ఎన్ని దేశాలు ఉంటాయి? 9 దేశాలు ఉంటాయి. 5 + 4. మరలా లేటెస్ట్గా 2025 జనవరిలో బ్రిక్స్లో ఒక దేశం చేరింది. ఆ దేశమే ఇండోనేషియా. మరి ప్రస్తుతం బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 11 అనకూడదు, 10 దేశాలు మాత్రమే ఉన్నాయి. 10 దేశాలు. ఒకవేళ సౌదీ అరేబియా సభ్యత్వం తీసుకుంటే, సౌదీ అరేబియాకి సభ్యత్వం ఇచ్చారు కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు. సౌదీ అరేబియా జాయిన్ అవుతే మాత్రం 11 దేశాలు ఉంటాయి బ్రిక్స్లో. అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 2024 జనవరి 1వ తారీఖున బ్రిక్స్లో 5 దేశాలు చేరడానికి అవకాశం ఇచ్చారు. ఈ 5 దేశాలు ఏంటి? ఈజిప్టు, ఇరాను, సౌదీ అరేబియా, యుఏఈ, ఇథియోపియా. సౌదీ అరేబియా జాయిన్ అవ్వలేదు ఇంకా, అంటే గుర్తుపెట్టుకోవాలి. వెరీ లేటెస్ట్గా ఇండోనేషియా జాయిన్ అయింది. 2025 జనవరిలో జాయిన్ అయింది. బ్రిక్స్లో ప్రస్తుతం సభ్య దేశాలు 10 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ 2015లో ఒక బ్యాంక్ని ఏర్పాటు చేస్తాయి. ఆ బ్యాంక్ పేరే ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ అంటే 5: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిపి 2015లో ఒక బ్యాంక్ని ఏర్పాటు చేస్తాయి. ఆ బ్యాంక్ పేరే ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అంటారు. ప్రెసిడెంట్ ఎన్డీబీ బ్యాంక్ చైర్పర్సన్గా ఎవరున్నారంటే దిల్మా రౌసఫ్. ఓకేనా? ఇది మనకి బ్యాక్గ్రౌండ్. బ్రిక్స్ 17వ సదస్సు బ్రెజిల్. మ్యాక్సిమం అందరూ రైట్ ఆన్సర్ పెట్టారు మా బ్రెజిల్ అని, కొంతమంది వేరే ఆన్సర్ పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం. డైలీ పెట్టు ఉండాలి మీరు, అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనకి ప్రపంచ పుస్తక దినోత్సవం, వరల్డ్ బుక్స్ డే. వరల్డ్ బుక్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 23వ తారీఖున జరుపుకుంటాం. ఏప్రిల్ 23 వరల్డ్ బుక్స్ డే. మరి 2025 థీమ్ అమ్మ. ఒక డేట్ వస్తుందంటే దాని థీమ్ కావాలి. థీమ్ అంటే ఇతివృత్తము, చాలా ఇంపార్టెంట్. మా థీమ్ రీడ్ యువర్ వే. మరి తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఏ ఇయర్లో జరుపుకున్నాం? 1995లో జరుపుకున్నాం తొలిసారిగా. మనకి 2025 థీమ్ రీడ్ యువర్ వే అని గుర్తుపెట్టుకోవాలి. మరి నిన్నటి రోజున మనం ఏప్రిల్ 22 ఏం జరుపుకున్నాం? వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ దరిద్ర దినోత్సవం. దాని యొక్క థీమ్ ఏం చెప్పుకున్నామన్నా? 2025 వరల్డ్ ఎర్త్ డే థీమ్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఏంటి? అవర్ పవర్ అవర్ ప్లానెట్. అంటే మార్చ్లో మనకి మార్చ్ 20 నుంచి మార్చ్ 24 వరకు ఎలా లైన్గా ఉంటాయో మనకి ఏప్రిల్లో కూడా ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు డేట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమైన తేదీలు. ప్రపంచ పుస్తక దినోత్సవం. అంటే కందుకూరి వీరలేశలింగం అంటారు, నాన్న అవసరమైతే చిరుగుని చక్కాయని వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అంటారు కందుకూరి వీరలేశలింగం. ఇటీవల కాలంలో కందుకూరి వీరలేశలింగం యొక్క 177వ జయంతి జరిగింది ఏప్రిల్ 16వ తారీఖున. ఆ కందుకూరి వీరలేశలింగం జయంతి సందర్భంగానే 110 మందికి అవార్డులు ఇచ్చారు. కందుకూరి పురస్కారాలు చదువుకున్నాం, మనం ఆల్రెడీ విన్నాం కూడా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గొల్లపూడి గ్రామ పంచాయతీ వార్తలు ఉంది. గొల్లపూడి గ్రామ పంచాయతీ అంటే ఎక్కడంటే ఎన్టీఆర్ జిల్లా ప్రధానంగా విజయవాడ రూరల్. గొల్లపూడి గ్రామ పంచాయతీ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? దీనికి జాతీయ పంచాయతీ అవార్డు 2025కి ఎంపికైందమ్మా. మరి అవార్డు రేపు ఇస్తారమ్మా. రేపటి రోజున జాతీయ పంచాయతీ రాజు డే, నేషనల్ పంచాయతీ రాజు డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జరుపుకుంటాం. ఏప్రిల్ 24న. మరి ఈ సందర్భంగా గొల్లపూడి గ్రామ పంచాయతీకి జాతీయ పంచాయతీ అవార్డు ఇవ్వనున్నారు. మరి దేంట్లో భాగంగా ప్రధానంగా అంటే ఆత్మ నిర్భర్ పంచాయతీలో భాగంగా ఆత్మ నిర్భర్ పంచాయతీలో భాగంగా అవార్డు ఇస్తారు. ఇక్కడ చూస్తే పంచాయతీ రాజ్ దినోత్సవం 2025 సందర్భంగా ఏప్రిల్ 24వ తేదీన బీహార్లో మధుబనిలో
బీహార్లో మధుబనిలో మోడీ గారు చేతుల మీదుగా ఈ అవార్డు ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాలు పరిశీలించి, అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాలను పరిశీలించి, అంటే ఆ గ్రామ పంచాయతీలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇవన్నీ చూసుకొని, ఇవన్నీ వారు ఒక అంచనా వేసుకొని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది మోడీ గారి చేతుల మీదుగా. అంటే రేపటి రోజున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో గొల్లపూడి గ్రామ పంచాయతీకి వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మరలా మీకు రేపటి రోజు చెప్తారు. రేపటి రోజున April 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏంటి, స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 11, అంటే భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది, 12వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది, 73వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటి, నెక్స్ట్ ఆర్టికల్ 40 అంటే ఏంటి, ఇవన్నీ తెలియజేస్తాం అక్కడ. భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీ, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీ, 73వ రాజ్యాంగ సవరణ, 74 కూడా మీకు తెలుస్తున్నా, 73 గ్రామ పంచాయతీ, 74 మున్సిపాలిటీ. మరి ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీ గురించి తెలియజేస్తుంది. ఇవన్నీ గ్యారెంటీగా ప్రశ్న రూపంలో వచ్చే అవకాశం ఉంది మీకు. అంటే ప్రధానంగా ఇక్కడే మనం కొన్ని పాయింట్స్ థింక్ చేసుకోవాలి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2024 ఆగస్టు 23వ తారీఖున దాదాపుగా 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగాయి. దేశంలోనే తొలిసారిగా. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఏ రోజు అంటే 2024 ఆగస్ట్ 23rd. అలాగే 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో పల్లె పండగ జరిగింది. పల్లె పండగ, ఈ పల్లె పండగ ఇంపార్టెన్స్ గ్రామాలను అభివృద్ధి చేయడము. ఈ గ్రామాలను అభివృద్ధి చేయడానికి పల్లె పండగ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో కంకిపాడు గ్రామంలో ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, అలా పాయింట్స్ లింక్ చేస్తూ ఉండాలి మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారతదేశపు తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. ఇక్కడ గమనించవలసిన పాయింట్ అమ్మా, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అంటే ఒక నమూనా, ఒక మోడల్తో కూడిన అణు రియాక్టర్ ఇది. అంటే ప్రధానంగా న్యూట్రాన్లను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది. అంటే తక్కువ సమయంలో న్యూట్రాన్లు ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏంటంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. ఇక్కడ చూడాలి, PFBR అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. తమిళనాడులో కల్పకం అణు కేంద్రంలో 2026 సెప్టెంబర్ నుంచి పని ప్రారంభించనుంది. మీకు తెలుసు కల్పకం అణు రియాక్టర్ అంటే కల్పకం అణు రియాక్టర్ తమిళనాడులో ఉందమ్మా. అంటే తమిళనాడుకు దగ్గరలో కల్పకం అనే ప్రాంతంలో అణు రియాక్టర్ని ఏర్పాటు చేస్తాం మనం. ఇప్పుడు మరలా వార్తల్లోకి వచ్చింది. తమిళనాడులో కల్పకం అణు కేంద్రంలో 2026 సెప్టెంబర్ నుంచి పని ప్రారంభిస్తుంది. ఏంటంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే రేడియో ధార్మిక వ్యర్థాలను జాబితాలను తగ్గించడానికి ఖర్చు చేసిన ఇంధనాన్ని రీసైక్లింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రేడియో ధార్మిక వ్యర్థాలు జాబితాను తగ్గించడానికి, నెక్స్ట్ ఖర్చు చేసిన ఇంధనాన్ని రీసైక్లింగ్ చేయడం లక్ష్యంగా. ఒక్కసారి వాడే ఇంధనాన్ని మరలా వాడటానికి రీసైక్లింగ్ అంటాం. మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో ఒకసారి వాడే ఇంధనాన్ని మరలా వాడము. బట్ ఇది అలా కాదు, ఒకసారి వాడే ఇంధనాన్ని మరలా ఉపయోగించుకోవచ్చు అనే వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ కల్పకం అనే రియాక్టర్ ఎక్కడుందంటే తమిళనాడులో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. BARC బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్. ఇది 1954లో ప్రారంభించారు. ఫాదర్ ఆఫ్ బార్క్ ఎవరమ్మా? హెచ్జే బాబా. దీని ప్రధాన కార్యాలయం ముంబై. వెరీ లేటెస్ట్గా మనకి 2025 ఏప్రిల్ 19వ తారీఖు నాటికి భారతదేశం ప్రయోగించిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటి? ఆర్యభట్ట ఆర్యభట్ట ఉపగ్రహము. ఈ ఆర్యభట్ట ఉపగ్రహం ప్రారంభించి 1975 ఏప్రిల్ 19వ తారీఖున ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో ప్రయోగించాం. మరి ఇది ఏర్పాటై 2025 ఏప్రిల్ 19 నాటికి 50 years. ఆర్యభట్ట శాటిలైట్. ఫాదర్ ఆఫ్ ఆర్యభట్ట శాటిలైట్ UR రావు. అలా లింక్ చేస్తూ ఉండాలి పాయింట్స్. జీకే కరెంట్ అఫైర్స్ అంటే మా లింక్ ఆఫ్ అమ్మ. ఓకేనా, ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే దాన్ని లింక్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. విజ్డన్ అల్మనాక్ ఉత్తమ క్రికెటర్ 2025.
విజ్డన్ అల్మనాక్ ఉత్తమ క్రికెటర్లు 2025 బెస్ట్ క్రికెటర్లు. అంటే విజ్డన్ అనేది ఒక సంస్థ వారు ఎవ్రీ ఇయర్ బెస్ట్ క్రికెటర్ అవార్డు ఇవ్వడం జరుగుతుందను. ఇక్కడ మనం చూస్తే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన ఆధారంగా విజ్డన్ ఏ గుర్తింపు ఇస్తుంది. మన భారతదేశం నుంచి 2 మెంబర్స్ క్రికెటర్స్ సెలెక్ట్ అయ్యారు. మీకు తెలిసిన వ్యక్తులే. దాంట్లో జస్ప్రీత్ బుమ్రా పురుషుల విభాగం నుండి, నెక్స్ట్ మహిళా విభాగం నుండి స్మృతి మందాన వారిద్దరు కూడా క్రికెటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సరిపోతుంది, ఎక్కువ ఆలోచించకండి. విజ్డన్ అల్మనాక్ ఉత్తమ క్రికెటర్లు 2025 భారతదేశం నుంచి పురుషుల విభాగంలో అయితే జస్ప్రీత్ బుమ్రా, మహిళా విభాగంలో స్మృతి మందాన అని గుర్తుపెట్టుకోవాలి. స్మృతి మందాన. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత జీడిపి వృద్ధి రేటు 6.2% ఏ సంస్థ వారు అంచనా వేశారు? భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకు 6.5% నుంచి 6.2% తగ్గించింది. గతంలో 6.5% అంచనా వేసిన IMF మరలా ఇప్పుడు 6.2% తగ్గించింది. మరలా పెంచవచ్చు, మరలా తగ్గించవచ్చు. అందుకే ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూస్తూ ఉండాలి మీరు. ఓకేనా? గ్యారెంటీ మార్కు వచ్చే అవకాశం ఉంది. మరి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 6.2% ఎవరు అంచనా వేశారు? IMF. అంటే IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి. ఈ 1944లో ఏర్పాటు అయినప్పటికీ 45 నుంచి అమల్లోకి వచ్చింది IMF. మరి ప్రెజెంట్ IMF డైరెక్ట్ జనరల్గా పనిచేస్తుంది క్రిస్టాలినా జార్జీవా. నెక్స్ట్ IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపీనాథ్ పనిచేస్తున్నారు, మన ఇండియన్ గీతా గోపీనాథ్. నెక్స్ట్ IMF యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. నెక్స్ట్ వన్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ మరియు IMFని ఏ పేరుతో పిలుస్తారు? బ్రిటన్ ట్విన్స్ అని పిలుస్తారు. మరి ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని అంచనా వేసిన ఆయా సంస్థలు ఆయా బ్యాంకుల గురించి ఒకసారి రీకాల్ చేద్దాం. దీంట్లో UNO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఎంత శాతంగా అంచనా వేసిందంటే 6.6%. నెక్స్ట్ వన్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఎంత శాతంగా అంచనా వేసింది? మాస్తారు అంటే 6.7% అంచనా వేసింది. నెక్స్ట్ వన్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చు అంచనా వేసిందంటే 6.3%. నెక్స్ట్ వన్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎంత శాతంగా అంచనా వేసిందంటే 6.5% అంచనా వేసింది. నెక్స్ట్ వన్ S&P, ప్రధానంగా S&P అంటే స్టాండర్డ్ అండ్ పూర్. స్టాండర్డ్ అండ్ పూర్ అనే సంస్థ వారు ఎంత శాతంగా అంచనా వేశారంటే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 6.5%. నెక్స్ట్ వన్ పిచ్ అనే సంస్థ వారు, ఒక 2 days బ్యాక్ చెప్పుకున్నాం. ఈ సంస్థ వారు 6.4% అంచనా వేశారు. నెక్స్ట్ వన్ మూడీస్ అనే సంస్థ వారు భారతదేశం జీడిపి వృద్ధి రేటుని 6.1%. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ సంస్థలు చూసుకోవాలి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఒకటి IMF, UNO, వరల్డ్ బ్యాంక్, SBI, RBI, నెక్స్ట్ వన్ S&P, నెక్స్ట్ పిచ్, మూడీస్. ఈ సంస్థలకి జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంది, భారతదేశంకి జీడిపి వృద్ధి రేటుని ఎంత శాతం అంచనా వేసాయి, సరిపోతుంది. వేరే సంస్థల జోలికి వెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గద్దర్ సినీ పురస్కారాలు, గద్దర్ సినిమా అవార్డుల వార్తలు ఉన్నాయి. గద్దర్ మరి తెలంగాణ విప్లవ కవి అని పిలుస్తారు, తెలంగాణ విప్లవ వీరుడు, మీరందరికీ తెలిసిన వ్యక్తి, విప్లవ కవి. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఆ గద్దర్ 2023 ఆగస్టు 6వ తారీఖున మరణించారు. మరి ఆయన పేరు మీదుగా తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్గా ఒక అవార్డులు ఇవ్వాలనుకుంటుంది. గతంలో ఈ అవార్డుల పేరు ఏం పేరు? నంది అవార్డులకి ఇటీవల కాలంలో పేరు మార్చారు. నంది అవార్డులకి ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా పేరు మార్చింది? గద్దర్ సినిమా అవార్డులుగా పేరు మార్చింది, గద్దర్ సినీ పురస్కారాలుగా పేరు మార్చింది. నంది అవార్డుల గురించి మాట్లాడుకుంటే 1964లో ప్రారంభించారు. చివరిసారిగా 2016లో ఇచ్చారు. మరలా ఈ అవార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు నంది అవార్డులకి మన గద్దర్ పేరు పెట్టారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు, ఒక విప్లవ కవి.
మరి అవార్డు 2025 జూన్ 14 ఇస్తారంట. నెక్స్ట్ గద్దర్ పురస్కారాల జ్యూరీ కమిటీ చైర్పర్సన్గా జయసుధ సీనియర్ నటి, మీకు తెలుసు ఇక్కడ. నెక్స్ట్ వన్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డిసి అంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా దిల్ రాజు ఉన్నారన్నమాట. దిల్ రాజ్ అంటే సినీ నిర్మాత. మరి లేటెస్ట్గా మనకి కందుకూరి పురస్కారాలు ఇచ్చారు. కందుకూరి పురస్కారం కందుకూరి 177వ జయంతి సందర్భంగా 2025 ఏప్రిల్ 16వ తారీఖున 110 మందికి ఇచ్చారు. దీంట్లో రాష్ట్రీయ స్థాయిలో 3 మెంబర్స్కి ఇచ్చారని చెప్పుకున్నాం. రాష్ట్రీయ స్థాయిలో మరి కందుకూరి పురస్కారాలకి కమిటీ చైర్పర్సన్గా బొర్రా సాయి మాధవ్ ఉన్నారు. బొర్రా సాయి మాధవ్ సినీ రచయిత, డైలాగులు రాస్తూ ఉంటారు ఆయన, మీకు అర్థమై ఉంటుంది ఆయన. సినీ రచయిత బొర్రా సాయి మాధవ్ అంటే కందుకూరి పురస్కారాలకి అయితే. అదే గద్దర్ పురస్కారాలకి చైర్పర్సన్గా జయసుధ గారు ఉన్నారు, సీనియర్ నటి. అదే గద్దర్ గురించి మాట్లాడుకుంటే గద్దర్కి 1995లో నంది అవార్డు వచ్చింది. నెక్స్ట్ వన్ 2011లో కూడా నంది అవార్డు వచ్చింది. ఎవరికి? గద్దర్కి. జై బోలో తెలంగాణలో ఒక సాంగ్ రాశారు. ఎవరు? గద్దర్. అంటే పొడుస్తున్న పొద్దు మీద అన్న సాంగ్ ఒకటి ఉంటుంది మనకి. ఆ తెలంగాణలో రాసిన సాంగ్ చాలా ఫేమస్ అయింది. జై బోలో తెలంగాణలో రాశారు గద్దర్. అందువల్ల 2011లో కూడా మనకి నంది అవార్డు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 గుర్తుపెట్టుకోవాలి. ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 మరి పాస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2022లో జరిగింది. 2022లో బ్యాంకాక్లో జరిగింది. మా బ్యాంకాక్ అంటే థాయిలాండ్. మరలా ఇప్పుడు 2025 గురించి వార్తల్లోకి వచ్చింది. మరి 2025 ఏప్రిల్ 25 నుంచి 27 వరకు ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో, అంటే భారతదేశము. మరి ప్రధానంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరగవలసి ఉంది. నెక్స్ట్ ఆసియా దేశాలకు చెందిన 170 మంది యోగాసన క్రీడాకారులు పాల్గొంటారు. అయితే దీంట్లో దాదాపుగా 4 కేటగిరీలుగా పాల్గొంటారు. ఇంట్లో ఫస్ట్ వన్ 10 నుంచి 18 సంవత్సరాల వయసు వారు. నెక్స్ట్ వన్ 18 నుంచి 28 సంవత్సరాలు ఒక కేటగిరీ. నెక్స్ట్ వన్ 28 నుంచి 35 ఒక కేటగిరీ. 35 నుంచి 45 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక కేటగిరీగా, మొత్తం 4 కేటగిరీలు పాల్గొంటారు. నెక్స్ట్ వన్ యోగాసన భారత అధ్యక్షుడు. యోగాసన భారత అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే ఉదిత్ సేత్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆసియా యోగాసన అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే సంజయ్ మాల్వాని. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ వన్ ప్రపంచ యోగాసన కార్యదర్శి సెక్రటరీగా జైదీప్ ఆర్యా. ఐసీసీ ప్రెసిడెంట్ జైసా ఉన్నారు. అదే ఐఓసీ ప్రెసిడెంట్గా క్రిస్టీ కోవెంట్రీ వచ్చారు. పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, మీకు చెప్పుకున్నాం గతంలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇది ఒక బ్యాడ్ న్యూస్. కరెంట్ అఫైర్స్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే ఉగ్రవాదుల అటాక్ జరిగింది. దాంట్లో దాదాపుగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మనకి 2019 ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో దాదాపుగా భారతదేశానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక 40 మెంబర్స్ అబోవ్ చనిపోయారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అటాక్ చేసిన ఆ సమయంలో. నెక్స్ట్ అలాంటి సంఘటన మరలా ఇప్పుడు జరిగింది. పుల్వామా దాడి తర్వాత అత్యంత దారుణమైన సంఘటన ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే పర్యాటక రంగానికి సంబంధించి ప్రధానంగా హిందువుల్ని టార్గెట్ చేసి ఈ దాడి చేశారు. మరి ఇక్కడ చూస్తే పహల్గామ్ అటాక్ చాలా ఇంపార్టెంట్. పహల్గామ్ దాడి అంటే ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది. ఇక్కడ చూస్తే అనంతనాగ్ జిల్లా పహల్గామ్కు 5 కిలోమీటర్ల దూరంలో బైసారన్ ప్రాంతం లేదా బైసారన్ లోయలో జరిగింది. మరి బైసారన్ ఏ పేరుతో పిలుస్తారంటే మినీ స్విట్జర్లాండ్కి పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలని జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ అనే ప్రాంతం దగ్గర బైసారన్ లోయ ఉంది. అంటే ఆ లోయలో ఈ అటాక్ జరిగింది. ప్రధానంగా పహల్గామ్ దాడిని పిలుస్తారు, పహల్గామ్ అటాక్. ఇప్పుడు మోడీ గారు యొక్క ఫోటో ఎందుకేసామంటే మోడీ గారు సౌదీ అరేబియా వెళ్ళారు. ప్రజెంట్ సౌదీ అరేబియా పర్యటన భాగంలో వెళ్ళారు. ఈ అటాక్ తెలిసిన మోడీ గారు రిటర్న్ అంటే మోడీ గారు తిరిగి వస్తున్నారు. ఓకే, పహల్గామ్ అటాక్ ఇప్పుడు భారతదేశానికి మోడీ గారు వస్తున్నారు. దీని గురించి చర్చిస్తూ ఉంటారు.
మరి ఈ అటాక్ చేసింది ప్రధానంగా ఎవరంటే లష్కరే తోయిబాకి చెందిన అనుబంధ సంస్థ అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే టీఆర్పిఎఫ్ ఉగ్రవాద సంస్థ వారు అటాక్ చేశారు. అంటే ప్రధానంగా హిందువులను టార్గెట్ చేసి. ఎందుకు అంటే అసలు చేయడానికి రీజన్ కూడా ఒకటి ఉంది. మనకి 2025 జూలై 3వ తారీఖున అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. అంటే అమర్నాథ్ యాత్ర అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ప్రధానంగా హిందువులు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు యాత్రకి. ప్రధానంగా దాని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ అటాక్ చేసినట్టు వార్తలోకి వస్తుంది. మనకి పహల్గామ్ దాడి ఎక్కడ జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి. నాగ్ జిల్లా. మరి దీంట్లో దాదాపుగా 28 మంది చనిపోయారు నిన్నటి వరకు. నెక్స్ట్ 20 మెంబర్స్ మొత్తం దాడి జరిగింది. 20 మెంబర్స్ ఇంకా ప్రాణాలతో బ్రతికే ఉన్నారు. 28 మెంబర్స్ చనిపోయారు, 20 మంది ప్రధానంగా గాయాలతో అక్కడ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నేను దీన్ని చూస్తే చాలా సాడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన భారతీయులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ టైం పుల్వామా దాడి కూడా ఓకేనా, చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు నాకు. సరే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక బుక్ వార్తలో ఉంది. ఆ బుక్ ఎవరు రాస్తారు, బుక్ పేరు అవర్ ప్లాట్ పౌరి ప్లానెట్. అంటే ప్రధానంగా వాతావరణ మార్పుల గ్లోబల్ వార్మింగ్ గురించి తెలియజేస్తుంది ఈ బుక్. ఎవరు రాస్తారంటే రంజిత్ లాల్. బుక్ పేరు గుర్తుపెట్టుకోవాలి, అవర్ ప్లాట్ పౌరి ప్లానెట్. ఓకే ఫ్రెండ్స్, మరొక బుక్ వార్తలో ఉంది. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ గురించి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ బుక్ మోడీ గారి పేరు మీదుగా రాయడం జరిగింది. ఈ బుక్ పేరేమో సాంస్కృతిక పాంచ్వా ఆద్వై. బుక్ పేరు సాంస్కృతిక పాంచ్వా ఆద్వై. ఇక్కడ మనం గమనిస్తే సంస్కృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలు ప్రసంగాలపై సంకలనం చేయబడిన పుస్తకం. నెక్స్ట్ ప్రభాత్ ప్రకాశన్ ప్రచురించగా ఈ బుక్ని ఎవరు ముద్రించారంటే ప్రభాత్ ప్రకాశన్. నెక్స్ట్ రామ్ బహదూర్ రాయ్ ముందు మాట రాస్తారు. నెక్స్ట్ 34 ప్రసంగాలను కలిపి సాంస్కృతిక పాంచ్వా ఆద్వై పేరుతో రచించిన పుస్తకాన్ని స్వామి అవధేశానంద గిరి నెక్స్ట్ మహారాజ్ గారు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, దీన్ని IGNCA అని పిలుస్తారు, IGNCAలో ఆవిష్కరించారు. అంటే IGNCA అంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. బుక్ పేరు సాంస్కృతిక పాంచ్వా ఆద్వై. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మోడీ గారు 2014 నుంచి 2024 వరకు చేసిన ప్రసంగాలు మొత్తం దీంట్లో ఉంటాయి. 2014 నుంచి 2024 వరకు ఆయన చేసిన ప్రసంగాలు 34 ప్రసంగాలను తీసుకుని ఆ బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరు సాంస్కృతిక పాంచ్వా ఆద్వై. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి ప్రశ్న మరి మీరు కామెంట్లో పెట్టాలి. మరి రేపటి ప్రశ్న గురించి మరలా రేపు చెప్పడం జరుగుతుంది మీకు మొత్తం కంప్లీట్గా డేటా. ఇక్కడ చూస్తే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? ఫస్ట్ ఏ ప్లేస్లో ఉంది? భారతదేశానికి మొత్తం ఎన్ని పథకాలు వచ్చాయి, స్వర్ణాలు ఎన్ని వచ్చాయి, రజతాలు, కాంస్యాలు ఇవన్నీ చెప్తాం. భారతదేశం ఎన్నో ర్యాంకులో ఉంది, అసలు ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ రేపటి రోజు మీకు చెప్తా. నాకు కావాల్సిన ఆన్సర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? ఓకే, జవాబు చెప్పండి ఓకే కామెంట్ రూపంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుందన్న. ఓకే, గుర్తుపెట్టుకోండి. సరే, ఆల్ ది బెస్ట్.